వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధవి. శనివారం నిర్వహించిన రైతు పండుగ సభ కనీవిని ఎరగని రీతిలో రైతు విజయవంతమైందని, ఈ సభ విజయవంతం చేయడంలో పాలు పంచుకున్న నాయకులకు, అధికారులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాలు కుట్రలో ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా రైతులు మా పక్షాన నిలబడి రైతు సభను విజయవంతం చేశారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా మన జిల్లాను పట్టించుకోలేదు. మన జిల్లా బిడ్డ అయిన రేవంత్ రెడ్డి ఈ జిల్లా అభివృద్ధి కోసం ప్రతి ఏటా 20,000 చొప్పున 5 ఏళ్లకు 1,00,000 కోట్లు ఇస్తానని చెప్పడం ఆనందంగా ఉందన్నారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటయ్యి 10 ఏళ్లు గడిచినా ప్రజల ఆకాంక్ష నెరవేరలేదు. 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనలో నిర్బంధ పాలనలో మగ్గిపోయింది. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చంద్రకుమార్, పీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, మీడియా ఇన్ఛార్జ్ సీజే బెనహర్, గంజి అంజన్న, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. రీతిలో మన పాలమూరు గడ్డ మీద జరిగిన రైతు సభ పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు దాంట్లో భాగస్థులైన రైతు సోదరులకు, రైతు సోదరీమణులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మహబూబ్నగర్ జిల్లా ప్రజానికానికి, అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు, మా పాత్రికేయ మిత్రులకు, అధికారులకు, పోలీస్ అధికారులకు, ఇతర రెవెన్యూ అధికారులకు, ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ గారికి, మహబూబ్నగర్ ఎస్పీ గారికి, అగ్రికల్చర్ ఆఫీసర్స్కి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మొదటిసారి అంటే నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద ఎత్తున ఒక రైతులతోనే పెట్టిన సభ ఇంత సక్సెస్ కావడం అనేది మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మీరు నిన్న చూసింటారు, మన పాలమూరు ముద్దుబిడ్డ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో పాటు సహచర మంత్రివర్గం అందరూ కూడా, డిప్యూటీ సీఎం గారు, ఇతర మంత్రులు అందరూ కూడా నిన్నటి రైతు పండుగకు వచ్చి మన పాలమూరు బిడ్డలను ఆశీర్వదించిన విషయం మీరు అందరూ కూడా చూసింటారు. ముఖ్యంగా నిన్న సభ రైతుల కోసం నిర్వహించిన సభ, దాంట్లో పెద్ద ఎత్తున రైతులే మేము చెప్పిన దానికంటే ఎక్కువ, మేము ఊహించిన దానికంటే ఎక్కువ, మేము 1,00,000 మంది రైతులను సభ పెట్టి నిర్వహించాలని చెప్పి మేము నిర్ణయం తీసుకుంటే దానికి రెట్టింపుగా నిన్న ఆ మీటింగ్కు ప్రజలు, ముఖ్యంగా రైతులు రావడం చాలా సంతోషదాయకం. నిన్నటి సభనే నిదర్శనం. మేము చేస్తున్న ఈ ప్రజాపాలనలో మేము చేస్తున్న పనులను ప్రజలు ఆశీర్వదిస్తున్నారు అనడానికి. మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చిన సందర్భంగా ముఖ్యంగా రైతులకు సంబంధించి ఈ సభ పెట్టినాము. ఆ మీటింగ్లో రైతులు పాల్గొని వాళ్ళ హర్షాన్ని కూడా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేయడం కూడా హర్షించదగ్గ విషయం. ముఖ్యంగా మీటింగ్ కంప్లీట్ అయ్యే వరకు, మీటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీటింగ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా సభకు వచ్చిన ప్రజలందరూ, ముఖ్యంగా రైతులు కదలకుండా కూర్చొని ముఖ్యమంత్రి గారి ప్రసంగం తర్వాతనే వెళ్ళడం అనేది అదొక పెద్ద శుభసూచకం అని చెప్పేసి సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఎన్నో చేసిర్రు ఈ మధ్యకాలంలో. ముఖ్యంగా రైతులను రుణమాఫీ విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ, అదేవిధంగా బోనస్ విషయంలో రైతులను తప్పుదారి పట్టించే ప్రయత్నం పెద్ద ఎత్తున బీజేపీ కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేయడం జరిగింది. ముఖ్యంగా మా గ్యారెంటీల విషయంలో కూడా తప్పుడు ప్రచారాలు చేయడం జరిగింది. కానీ అవన్నీ ఏవి పట్టించుకోకుండా ప్రజలు నిన్న మా మీటింగ్ సక్సెస్ చేసిరంటేనే ఈరోజు మేము ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అవన్నీ కూడా గొప్పగా అమలవుతూ ఉన్నాయి. ప్రజలు దాన్ని ఆశీర్వదిస్తున్నారని చెప్పేసి మా ప్రభుత్వాన్ని, మా ప్రజాపాలన, ఈ 1 ఇయర్ ప్రజాపాలనలో మేము చేసిన మంచి పనులన్నీ కూడా ఈరోజు ప్రజలు ఆశీర్వదిస్తున్నారు అనడానికి నిన్నటి సభ విజయవంతమైన నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఒక పాలమూరు బిడ్డగా మేమందరం ఈరోజు గర్వపడతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడిన విషయాలన్నీ కూడా మహబూబ్నగర్ విషయంలో ప్రత్యేకంగా
పాలమూరు వెనుకబడ్డ జిల్లాకు చరిత్రలో ఇక్కడ పెద్దలు ఉన్నారు, మీకు అందరు కూడా తెలుసు, చరిత్రలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇంతకుముందు గతంలో చాలా ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో ఉన్నారు, వివిధ పార్టీలలో సంబంధించిన ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ ఎవరు కూడా మన మహబూబ్నగర్ జిల్లాను పట్టించుకున్న పాపాన పోలే. ఎప్పుడు వెనుకబడ్డ జిల్లాగానే ఈ జిల్లాను వాళ్ళు చూసిరు తప్ప మహబూబ్నగర్ వెనుకబడ్డది కాబట్టి మహబూబ్నగర్ ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తామని ఎవరు కూడా ప్రత్యేక శ్రద్ధ కనపరచలే. కానీ ఈరోజు మన పాలమూరు ముద్దు బిడ్డ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు నేను పాలమూరు అభివృద్ధికి కేటాయిస్తా, అట్లా ఈ ఐదు సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు నేను పాలమూరు అభివృద్ధికి కేటాయిస్తా అని చెప్పేసి మంత్రివర్గ సహచరుల అనుమతితో చెప్పడం అనేది ఒక గొప్ప విషయం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ ప్రకటన పట్ల మేమందరం మహబూబ్నగర్ జిల్లా ప్రజల తరఫున ఈరోజు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా రైతాంగం పట్ల కానీ, మహబూబ్నగర్ జిల్లా నిరుద్యోగ యువత పట్ల కానీ, నిరుద్యోగ తరఫున కానీ, మహబూబ్నగర్ జిల్లా నిరుద్యోగ యువత తరఫున అందరి తరఫున ఈరోజు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఏ ముఖ్యమంత్రి కూడా చేయని ఒక గొప్ప ప్రకటన ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేయడము, అది పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తని చెప్పేసి అందరి సహచరుల మంత్రుల అనుమతితో చెప్పడం అనేది ఒక గొప్ప విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా మీతో ఈరోజు నేను పంచుకుంటా ఉన్నా. ఈ విషయాన్ని పాలమూరు జిల్లా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదే కాకుండా పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేస్తాము. 20 లక్షల ఎకరాలకు అదనంగా ఆయకట్టుకు నీళ్లు అందిస్తామని చెప్పేసి 5 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయం కూడా మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఆ విషయం పట్ల కూడా ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేకంగా ఈరోజు కృతజ్ఞత తెలియజేయాలని ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సో ఈరోజు ఇంత మంచి నిజంగా పాలమూరు బిడ్డలు ఎవరైనా సరే ఈ విషయం పట్ల గర్వంగా ఫీల్ కావాలి, గర్వంగా అప్రిషియేట్ పార్టీలకు అతీతంగా ఈరోజు మా ముఖ్యమంత్రి గారిని అప్రిషియేట్ చేయాలని చెప్పేసి నిన్న మాట్లాడిన విషయాల పట్ల ముఖ్యమంత్రి గారిని మాట్లాడిన విషయాల పట్ల అందరూ అప్రిషియేట్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కానీ ఈరోజు మీరు చూసింటారు, నిన్న మీటింగ్ తర్వాత మన మహబూబ్నగర్ జిల్లాలో గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పేరు పెట్టుకున్న నీళ్ళ నిరంజన్ రెడ్డి గారు ఏదో ఒకటి ప్రతిపక్షాలకు ఏమైందంటే మంచి చేసినా వాళ్ళకి చెడుగానే కనిపిస్తుంది. ప్రతిదీ విమర్శనే చేయాలనే ఆలోచనతోన ఈరోజు నిన్న నిరంజన్ రెడ్డి గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ అది రైతుల సభ కాదు, రైతులను బెదిరించడానికి పెట్టిన సభ అని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేయడానికి ప్రయత్నం చేశారు. అది రైతులకు బెదిరించడానికి పెట్టిన సభ కాదు సార్. మేము స్వచ్ఛందంగా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, మీడియా మిత్రులే కాదు ఆల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కూడా నిన్న మీటింగ్ చూసి అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. స్వచ్ఛందంగా రైతులు ఆడికి వచ్చారు, ఎవరిని బెదిరియడానికి కాదు పెట్టింది. ముఖ్యంగా పాలమూరు ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనతో నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. దాన్ని అప్రిషియేట్ చేయాలి. నిజంగా మీరు నిరంజన్ రెడ్డి గారు మీరు మహబూబ్నగర్ జిల్లా వాసి అయితే నిన్నటి ముఖ్యమంత్రి గారి మాటల పట్ల మీరు హర్షం వ్యక్తం చేసి అభినందించాలి. విమర్శ అనేది కాదు, మీరు అభినందించాలి. నిజంగా మీరు పాలమూరు బిడ్డగా అయితే మాత్రం. కానీ మీరు విమర్శలే పనిగా పెట్టుకొని ప్రతిదీ విమర్శ చేయడం అనేది తగదు. మీ కాలంలో మీ హయాంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదు? మరి మీరు 28,000 కోట్ల ఖర్చు చేశారు కదా, మన ఖర్చు చేసి అక్కడ కాళేశ్వరము మనకంటే 1 ఇయర్ క్రితం స్టార్ట్ అయిన కాళేశ్వరాన్ని కంప్లీట్ చేసుకుంటారు 1,50,000 కోట్లు పెట్టి. ఇక్కడ 28,000 కోట్లు ఖర్చు చేస్తామని 28 ఎకరాలు కూడా నీళ్ళు ఇవ్వలేదు. అదనంగా ఎక్కడ కూడా మీరు ఈ 10 ఏళ్ల కాలంలో ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వలేదు. చాలా పెండింగ్ పనులు ఉన్నాయి. KLI పెండింగ్లు అట్లే ఉన్నాయి, మా కోయిల్ సార్ ప్రాజెక్ట్ పెండింగ్ పనులు అట్లే ఉన్నాయి, శంకర్ సముద్రం పెండింగ్ పనులు అట్లే ఉన్నాయి. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు అందరి సమక్షంలో, ప్రజల సమక్షంలో, మీడియా మిత్రుల సమక్షంలో, పక్కన ఉన్న మంత్రివర్గ సహచరుల సమక్షంలోనే పాలమూరు జిల్లాను నేను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తా, 20 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టుకు నీళ్లు తీసుకొస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన పట్ల మీరు హర్షం వ్యక్తం చేయాలి. ఈ 1 ఇయర్లో ఏం చేసిండని మీరు ఏదో మాట్లాడుతూ ఉన్నారా? ఈ సంవత్సర కాలంలో కూడా ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి పనులు, ముఖ్యంగా పాలమూరు జిల్లాకు సంబంధించి పాలమూరు జిల్లాకు ఈరోజు లా కాలేజీ తీసుకురావడం జరిగింది, ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురావడం జరిగింది. నా దగ్గర కురుమూర్తి స్వామి టెంపుల్కు 110 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మా దగ్గర డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేసిండ్రు ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఈరోజు మక్తల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చిండు పాలమూరు జిల్లాలో. ఇవి జరుగుతున్న అభివృద్ధి పనులు. ఈ సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి గారు పాలమూరు జిల్లాకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నా నియోజకవర్గంలో, మక్తల్ నియోజకవర్గంలో మొన్ననే శాంక్షన్ చేసిండు. ఆ విషయాలన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధి పనులు. అవే కాకుండా పెండింగ్ పనులకు పూర్తికి సంబంధించిన రివ్యూ మీటింగ్స్ కూడా రెగ్యులర్గా పెట్టుకొని
పెండింగ్ పనులు ప్రాజెక్టులు ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి కానీ కోయిల్ సాగర్ కానీ నెట్టెంపాడు కానీ భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 ఇవన్నీ కూడా పెండింగ్ ప్రాజెక్టు పనులు ప్రాజెక్టుల కింద ఉన్న పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన రివ్యూస్ కూడా పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం చేసిన పనులు ఇక ముందు కూడా చేసే పనులను కూడా నిన్న ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది. ఆ విషయాలన్నీ జీర్ణించుకోలేక హరీష్ రావు లాంటి వ్యక్తి కూడా పాలమూరును మా మామ హరీష్ రావు కేసీఆరే మొత్తం పచ్చగా చేసినంతే మీరు పాలమూరును మీరు పచ్చగా చేస్తుంటే మీకు 12 సీట్లు ఎందుకు ఓడిపోతారు? మరి మీరు ఇక్కడ పాలమూరును అన్యాయం చేసిరు, పాలమూరుకు మీరు పాలమూరు పట్ల మీరు వివక్ష చూపెట్టారు కాబట్టి పాలమూరు ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. ఈరోజు 12 ఉన్న 14 సీట్లలో 12 సీట్లు మేము కాంగ్రెస్ పార్టీ గెలవగలిగిందంటే మీరు పాలమూరును పేరు చెప్పి దోచుకున్నారు తప్ప పాలమూరు మీరు చేసింది శూన్యం. కాబట్టి ఈరోజు పాలమూరు ప్రజలు మేము నిన్న మీటింగ్ పెడితే ఎప్పుడు జరగని అంటే గతంలో జరగని విధంగా నిన్న పెద్ద ఎత్తున ఆ మీటింగ్ సక్సెస్ చేసిరంటేనే మేము పాలమూరు ప్రజల పట్ల మేము చూపిస్తున్న ప్రేమ, మేము చేస్తున్న పనుల పట్ల వాళ్ళు ఈరోజు హర్షం వ్యక్తం చేయడానికి ఆ మీటింగ్కి వచ్చిర్రు, ఆ మీటింగ్ సక్సెస్ చేసిరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా రైతులకు మీరు ఈరోజు ఈవినింగ్ వరకు ఇంకొక తీపి కబురు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పబోతా ఉన్నారు. తప్పకుండా ఆ ప్రకటన కూడా ఈరోజు నాకు తెలిసి ఈరోజు ఈవినింగ్ లోపే మళ్ళీ ఇంకొక ప్రకటన కూడా వస్తుంది. రైతులకు మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చిన సందర్భంగా నిర్వహించిన పండగ రైతు పండుగను విజయవంతం చేసినందుకు మరొకసారి అందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా మేము జిల్లా ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఆ ఏర్పాటు కావాల్సిన ప్రజల ఆకాంక్ష గత 10 ఏళ్లలో పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వము కేవలము నిర్బంధాలకే పరిమితమై రాజకీయ పార్టీ నాయకులను ఎప్పుడు ముఖ్యమంత్రి వచ్చినా మంత్రులు వచ్చినా ఆ గొంతుక నొక్కడానికి అరెస్ట్ చేసి 10 ఏళ్ళ కాలం గడుపుతూ ఈ ఒక్క సంవత్సరంలో జరిగిన అభివృద్ధితో తోడు ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని చెప్పే ఒక నిర్ణయం తీసుకొని బాహాటంగా ఎవరికి ఇబ్బంది ఉన్నా, ఏ సంఘానికి ఇబ్బంది ఉన్నా ఈ ప్రజాస్వామ్యంలో మీ గొంతుకు నిలిపారని చెప్పే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేసింది. ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడడానికి వీరలేదు. 3 రోజుల నుంచి నడుస్తున్న రైతు పండుగ రాజకీయాల్లో మేము విద్యార్థి దశలు చూసినాము, చాలా ప్రభుత్వాలు చూసినాము, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు చూసినాము, వేరే పార్టీ ముఖ్యమంత్రులు చూసినాము. కానీ రైతులకు ఉన్న ప్రేమ, రైతుల బాగోగులు ఆలోచించే విధానము ఆ రోజుల్లో స్వాతంత్ర నెహ్రూ గారు గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చిండ్రో ఆ పునాదిని గట్టి చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఒక సామాజిక విప్లవకారుడుగా ఈ సమాజ మార్పే భవిష్యత్ తెలంగాణకని చెప్పి ఆలోచన చేసి రైతుల బాగోగుల కొరకు 3 రోజులు సెమినార్లు పెట్టి, ఎగ్జిబిషన్ పెట్టి వ్యవసాయం లాభంగా ఏడగలగలని చెప్పినప్పుడు రైతులు వచ్చి మాట్లాడుతుంటే మాకే ఆశ్చర్యం కలిగింది. ఒక్కొక్క రైతు ఈరోజు నౌకలు విడిచిపెట్టినాం, వ్యవసాయం చేస్తున్నాం, ఐటీ ఉద్యోగం చేస్తుంటే మీ కరోనా పీరియడ్ జాబ్ పోయింది, ఈరోజు మేము లెక్కలాగా 2 లక్షలు సంపాదిస్తున్నాం. నిజంగానే సంతోషం అనిపించింది. నిజంగానే మహబూబ్నగర్ జిల్లా రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు రుణపడి ఉంటుంది. ఈ మట్టిలో పుట్టినందుకు, ఈ గడ్డలో పుట్టినందుకు కేసీఆర్ లాంటి నాయకుడిని కూడా ఎంపీగా దానం ఇచ్చినారు. అయినా పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి కానీ కారణం కేసీఆర్ కేవలం మహేందర్జీ కానీ ఆ రోజు పార్లమెంట్ ఓడిపోయింటే అసలు ఆ పార్టీ లేదు, ఆ సొయ్యి కూడా లేదు. ఈ ముఖ్యమంత్రి సంవత్సరం లోపల 20,000 కోట్లు సంవత్సరం కంటే 1,00,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్లు ఇచ్చిస్తే నిజంగానే ఈ గ్రామాలు పూర్తిగా మారిపోతాయి. సాగునీరే కాదు, ఈ జిల్లాలో ఉన్న దారిద్ర్యం మొత్తం కూడా పోతుంది, పేదరికం మొత్తం అవుతుందని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నందుకు నిజంగానే
కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి ఉపాధ్యక్షునిగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా, అభినందనలు తెలుపుకుంటున్నా. దాంతోపాటు ప్రధానంగా మైనార్టీ వర్గానికి సంబంధించి ఈ జిల్లాలో చాలామంది చాలా మాట్లాడింది. తెలంగాణలోనే మొదటిసారిగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 15 కోట్లతో ఒక మోడల్ ఉర్దూ హౌస్ కింద ఫౌండేషన్ వేసింది. మోడల్ హౌస్ సీఎం గారు కోరిక నాతో మాట్లాడింది. ఈ జిల్లా మనది హెడ్ క్వార్టర్ చాలామంది మైనార్టీ కులస్తులు ఉంటారు. వాళ్ళకు ఒక మోడల్ హౌస్ కట్టాలి పెద్ద ఎత్తున, ఇంటిగ్రేటెడ్, దాంట్లో అన్ని వ్యవస్థలు కలవు, అన్ని వ్యవస్థలు దాంట్లో పనిచేయాలని చెప్పే ఉద్దేశంతో నిన్న ఫౌండేషన్ వేసింది. డెఫినెట్గా ఈ జిల్లాకు సంబంధించిన మైనార్టీ వర్గాన్ని కూడా ఈరోజు సంతృప్తి చేసే విధంగా ఈరోజు కార్యక్రమం చేసినాయి. అది ఒకటే కాదు, ఈరోజు 20,000 కోట్లు అన్నప్పుడే అయిపోయింది. ఈ జిల్లాలో చిన్న మోరికాడు నుంచి స్టార్ట్ చేసుకుంటే ప్రాజెక్ట్ వరకు పూర్తి కార్యక్రమం అయితే చెప్పి తెలుసుకుంటూ, ప్రధానంగా నిన్న జరిగిన సభ ఓ సక్సెస్ఫుల్ సభ, ఈరోజు చరిత్రలో నిలిచిపోయే సభ. దాన్ని కష్టపడిన ఎమ్మెల్యేలకు, జిల్లా అధ్యక్షులకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రధానంగా యంత్రాంగానికి, జిల్లా కలెక్టర్ వాళ్ళ బృందము, వాళ్ళు చేసే ఏర్పాట్లు కానీ, వాళ్ళు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్స్ కానీ, నిజంగానే ఆ ఎగ్జిబిషన్ ద్వారా చాలామంది ఈరోజు నైపుణ్యం నేర్చుకున్నారు. దాంతో చాలా నేర్చుకున్నాం. నేను కూడా మాకు సన్నకారు రైతునే, దాదాపు 4 గంటలు కదా కూర్చుని నాడ నిజంగా చూస్తున్న వ్యవసాయంలో ఇవన్నీ చేయొచ్చు అని చెప్పి ఆలోచన వచ్చింది. కాబట్టి ఈ కొత్త ఒరవడికి ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి గారికి నిజంగానే ఆయనకు ఒక సామాజిక విప్లవకారుడిగా నిర్ణయం చేస్తుందని చెప్పి తెలుసుకుంటాం.